హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల జ్ఞాపకం ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు జ్ఞాపకం నవల ధారావాహిక చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. శ్రీలతమ్మను చూడగానే ఇంట్లో వాళ్ళు సంతోషించారు. సులోచనమ్మ, వినీల ఆమె స్థాయికి తగినట్టు మర్యాదలు చాలా ఘనంగా చేశారు. రాజారాం ఆమెతో ఎంతో పద్ధతిగా గౌరవంగా మాట్లాడాడు. రాఘవరాయుడు లేని లోటును ఎక్కడా రానివ్వలేదు. అందరూ ఆమె చుట్టే కూర్చున్నారు. సులోచనమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆయన మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండానే పోయాడు వదినమ్మ. మీరు మంచివాళ్ళు కాబట్టి మా బిడ్డను కష్టపెట్టలేదు. ఆయన కూడా అదే అనేవారు. నిదానంగానైనా మీ డబ్బులు మీకు ఇస్తాం. ఆయన పోయినా రాజారామున్నాడుగా. మనది ఇప్పటికిప్పుడు పోయే బంధం కాదు. కాస్త ఊపిరి పీల్చుకొనివ్వండి అంది. నిజానికి శ్రీలతమ్మ వచ్చింది డబ్బు కోసమే అనుకుంది సులోచనమ్మ. నేను డబ్బుల కోసం రాలేదు, లేఖను తీసుకుపోదామని వచ్చాను. ఆ డబ్బును కూడా మీరివ్వొద్దు. ఆ విషయం నేనే స్వయంగా మీకు చెప్పాలని వచ్చాను అంది శ్రీలతమ్మ. ఆమె మాటలు వినగానే అందరూ సంతోషించారు. సంలేఖ అత్తగారితో కలిసి హైదరాబాద్ బయలుదేరింది. కారులో కూర్చున్నాక ఆలోచిస్తూ వెనక్కి వాలి కూర్చుంది సంలేఖ. తనిప్పుడు వెళుతున్నది ఎవరి కోసం? భర్త కోసమా? అత్తగారి కోసమా? జీవితం కోసమా? ముమ్మాటికి జీవితం కోసమే. జీవితాన్ని మించిన పాఠశాల మరొకటి ఉండదు. సంఘటనల ద్వారా, అనుభవాల ద్వారా చాలా నేర్పుతుంది. కొన్ని అనుభవాలు వేధిస్తే, కొన్ని అనుభవాలు వెంటాడుతాయి. అవి ఎంత బాధించినా, తీవ్రంగా గాయపరిచినా విచారించకూడదు. అందులో నుంచి ఏదో ఒక సందేశాన్ని అందుకోవాలి. వదిన మారడం వల్ల ఇంట్లో అన్నయ్య, తల్లి హాయిగా ఉన్నారు. తను ఇక్కడే ఉంటే వదిన దగ్గరే కాదు, ఊరి జనంలో కూడా మర్యాద తగ్గుతుంది, చులకనైపోతుంది. అది తనకు నచ్చని పని. అందుకే ఈ ప్రయాణం. ఎప్పుడైనా జీవితం మనం మలుచుకునేదాన్ని బట్టి ఉంటుంది. అందులో ఆనందం నింపుతామా, విషాదం నింపుతామా అనేది కూడా అంతే. కానీ అదెప్పుడూ మనం అనుకున్న రీతిలో వెళ్ళదు. ఇది మాత్రం తనకు తెలుసు. అందుకే ఈ ప్రయాణం. కొన్ని సమయాల్లో సంశయం కంటే సాహసమే ముఖ్యం. మనం వెళ్లే దారిలో మనకు ఎలాంటి అవరోధాలు ఎదురు కావడం లేదంటే అది ఖచ్చితంగా తప్పుడు దారే అనేవాడు తన తండ్రి. అందుకే ఈ సాహసయాత్ర. కారు హైదరాబాద్ చేరుకుంది. ఇంటి ముందు కారు దిగి లోపలికి వస్తున్న అత్తా కోడళ్లను మౌనంగా చూస్తూ నిలబడ్డారు తండ్రి కొడుకులు. కాలం మారిపోయింది. మనస్తత్వాలు కూడా మారిపోతున్నాయి. రకరకాల పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంటర్నెట్ తెరిస్తే చాలు దేశ దేశాల సాహిత్యం కళ్ల ముందు ప్రత్యక్షమవుతోంది. అయినా జయంత్ మారలేదు. ఆదిపురం నుండి వచ్చిన క్షణం నుండే సంలేఖ రాస్తూ కూర్చుంది. నువ్వింకా మారలేదా అన్నట్టు కోపంగా చూశాడు జయంత్. ఆ చూపుల్ని ఆమె పట్టించుకోలేదు. ఒకసారి అత్తగారే వాడి చూపుల్ని పట్టించుకోవద్దు అని ధైర్యం చెప్పింది. ఇక అప్పటి నుండి సంలేఖ కూడా, మీరేం కంగారు పడకండి అత్తయ్య, పడుకుని రెస్ట్ తీసుకోండి అంటూ పనిపిల్ల సాయంతో ఒకవైపు ఇంటి పనులు చూసుకుంటూ ఇంకోవైపు రాసుకుంటూ ఉంది. కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాక శ్రీలతమ్మ జీవితం చాలా సౌకర్యవంతంగా ఉంది. సంలేఖకు పనులన్నీ తానే చేస్తున్నా కష్టంగా లేదు. కానీ జయంత్ని భరించడం కష్టంగా ఉంది. జయంత్ లాంటి వాళ్ళు ప్రపంచం ఎంత ఎదిగిపోతున్నా ఇంకా ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటారు. కానీ తమ ప్రపంచాన్ని మాత్రం విశాలం చేసుకోరు. జయంత్ను చూస్తుంటే జాలి తప్ప ఇంకేం కలగడం లేదు. జాలిపడే మనిషితో జీవితం ఎలా గడపాలి? పొరపాటును కూడా అతని దగ్గర నుండి ప్రేమ రావడం లేదు. ప్రేమతో కూడిన మాటలు రావడం లేదు. ఎప్పుడు చూసినా ముభావంగా భూగోళాన్ని మోస్తున్న వాడిలా అగుపిస్తాడు. మాట్లాడాలంటే భయం, తినమనాలంటే భయం. ఎవరికైనా ఏదైనా బాధ కానీ, వ్యధ కానీ కలిగినప్పుడు తాము ప్రేమించే వ్యక్తులనో, సంఘటనలనో, సన్నివేశాలనో, మాటలనో, వాతావరణాన్నో గుర్తు చేసుకుంటూ గడుపుతారు. తనిప్పుడు దేన్ని గుర్తు చేసుకోవాలి? జీవితం చూపించే రంగు ఒక్కటే అయినప్పుడు తనిక కొత్తగా చూడడానికి రంగులెక్కడివి? జీవితం కలర్ఫుల్గా ఉండాలని ఎవరికుండదు? ఆలోచిస్తోంది సంలేఖ. భరద్వాజ మాస్టారు ఏదో పని మీద హైదరాబాద్ వచ్చారు. ఆ పనిని దిలీప్ దగ్గరుండి చేయించాడు. మాస్టర్ని ఇంటికి తీసుకెళ్లి హస్వితతో భోజనం పెట్టించి మర్యాద చేశాడు.
మాటల మధ్యలో జయంత్ ప్రసక్తి వచ్చినా దిలీప్ పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో మాస్టారు మౌనంగా ఉన్నాడు. మాస్టార్ని బస్టాండ్లో డ్రాప్ చేసి న్యూస్ పని మీద అర్జెంటుగా వెళ్ళిపోయాడు దిలీప్. బస్ కోసం వెయిట్ చేస్తున్నారు భరద్వాజ. బస్ రాలేదు, కానీ జయంత్ కనిపించాడు. అతడు భరద్వాజను చూసినా చూడనట్టే ముఖం తిప్పుకుని తన కారు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అది గమనించిన భరద్వాజ 4 అడుగులు వేగంగా వేసి జయంత్ భుజంపై చెయ్యి వేసి ఆపాడు. జయంత్, ఆగు. ఏంటి, నన్ను చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోతున్నావు? మీ సిటీ వాళ్ళ మర్యాద ఇంతేనా? నువ్వు మా ఊరిలో కొత్తగా దిగిన రోజు కొత్తవాడివని కూడా చూడకుండా పలకరించాను. నా వెంటే తీసుకెళ్లాను. రాఘవరాయుడు గారి ఇంటి అడ్రస్ చెప్పాను అన్నాడు. నాకు టైం లేదు మాస్టారు, అందుకే వెళుతున్నా అంటూ కారు డోర్ తీశాడతను. సంలేఖ బాగుందా అడిగారు భరద్వాజ. జయంత్ సమాధానం చెప్పకుండా కారులో కూర్చున్నాడు. భరద్వాజ మాస్టర్ కూడా జయంత్ ఆశ్చర్యపోయే విధంగా చురుగ్గా వెళ్ళి కారులో కూర్చున్నారు. ఏంటి సార్ కారెక్కారు అని అడగలేక ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నాడు జయంత్. నేను సంలేఖను చూడాలి జయంత్, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు భరద్వాజ. ఇప్పుడా? వీలు కాదు మాస్టారు, నేను వేరే అటెండ్ అయ్యే పని ఉంది అన్నాడు జయంత్. మాస్టారు జయంత్నే చూస్తూ, నువ్వు నాకు మొదట్లో కనిపించినప్పుడు చాలా పుష్టిగా అనిపించావు, ఇప్పుడేంటిలా అయ్యావు అన్నాడు. జిమ్కి వెళ్ళడం మానేశాను సార్. ఎందుకు మానేశావు? మనసు బాగోలేక. మనసెందుకు బాగాలేదు? చెప్పలేదు జయంత్. భరద్వాజ మాస్టార్కి సంలేఖ గుర్తొచ్చింది. నీకు సంలేఖకు చాలా తేడా ఉంది జయంత్. అవును సార్, ఆ తేడాయే నన్ను ఇలా చేసింది. వద్దన్న పని చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది అంటూ ఆమె మీద కంప్లైంట్ చేశాడు. ఆయన ఆలోచనగా చూస్తూ, లేఖ అలా చెయ్యదే. ఎప్పుడు చూసినా నేను ఎంచుకున్న థీమ్లో ఏమాత్రం పట్టు దొరికినా నా కలం కదిలిపోతూనే ఉంటుంది మాస్టారు అంటూ రాసుకుంటూ కూర్చుంటుందే తప్ప వేరే వాళ్ళ జోలికి పొరపాటున కూడా వెళ్ళదు. జయంత్ ఏంటి ఇలా అంటున్నాడు అనుకున్నాడాయన. ఏం జరిగింది జయంత్? ప్రేమగా అడిగాడు భరద్వాజ మాస్టారు. కొత్తగా జరిగేదేం లేదు సార్, ఎప్పుడూ ఉండేదే. ఆమె రాయడం నాకు ఇష్టం లేదు, అదే చెప్పాను. అయినా రాస్తుంది. చెప్పిన మాట విననప్పుడు భర్తగా నాకు ఆమె ఇచ్చే గౌరవం ఏముంది? నేను మగవాణ్ణి, నా మాట వినని భార్యతో నాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది అన్నాడు. అతను నేరుగానే మాట్లాడుతున్నాడు, ఎక్కడా తడబడడం లేదు. నేను మగవాడిని అన్నది పక్కన పెట్టి ఆలోచించి ఉంటే నీ భార్య వల్ల నీకు మనశ్శాంతి లేదన్న భావన నీకొచ్చుండేది కాదు జయంత్. ఆ భావనే నిన్నిప్పుడు మానసికంగా శక్తిహీనుణ్ణి చేస్తుంది. భార్య పట్ల నువ్వెలా ఉండాలన్నది కూడా మరచిపోయేలా చేసింది అన్నాడు. నేను బాగానే ఉన్నాను సార్ అన్నాడు జయంత్. ఎక్కడున్నావు? భార్య ఏ కోరిక కోరినా తీర్చడానికి ప్రయత్నిస్తాడు భర్త. నువ్వసలు ఆమెలో కోరికలే పుట్టకుండా చేశావు. అభిరుచులను కూడా చంపుకో అంటున్నావు. ఆమెను మృతజీవిని చెయ్యాలని చూస్తున్నావు. ఆమెకు జీవితంలో ఉన్న ఒకే ఒక్క కోరిక తండ్రి జ్ఞాపకంగా సమాధి కట్టించుకోవడం. దానికి నువ్వేమైనా డబ్బు సహాయం చేశావా? పైగా డబ్బులు ఎక్కువై కట్టిస్తున్నావు అన్నావు. అనే ముందు ఒక్కసారైనా ఇలా అంటే ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎంత సంఘర్షణకి గురవుతుంది అని ఆలోచించావా? ఈ విషయంలో డబ్బు సహాయం చేయాల్సిన ధర్మం నీకు లేదా? ఆమె మేధస్సుని గౌరవించి ఆమె చెయ్యబోయే రచనల మీద నమ్మకంతో ముందే ఆమెకు డబ్బులిచ్చారు అంటే ఆ ఎడిటర్ కానీ ఆ టీవీ సీరియల్ నిర్మాతలు కానీ ఆమె చేస్తున్న పని మంచిదనేగా. మరి నీకెందుకు ఆమె చేసే పనులు నచ్చడం లేదు? అందరిలా నువ్వెందుకు ఆలోచించడం లేదు? అంటే నువ్వు మానసికంగా ఆరోగ్యంగా లేవు, ఏదో ఇబ్బంది పడుతున్నావు. అది దేనికో చెప్పనా? జయంత్ అనీజీగా చూశాడు. నువ్వెంత అసహనంగా చూసినా నేను చెప్పాల్సింది నేను చెప్పే వెళతాను జయంత్. అంతవరకు నీ కారు దిగను అన్నాడు భరద్వాజ మాస్టారు. ఏం చెబుతాడు అన్నట్టుగా చూశాడు జయంత్. నీకు కీర్తిదాహం మొదటి నుండి ఎక్కువే. ఇది నాకెలా తెలుసంటావా? నిన్ను నేను చూసిన రోజు నుండి నీ గురించి నేను బాగా ఎంక్వైరీ చేశాను. సంలేఖని ఇస్తున్నప్పుడు ఆమె తండ్రి కన్నా నేనే ఎక్కువగా నీ గురించి అడిగి తెలుసుకున్నాను. దిలీప్తో హస్వితతో పర్సనల్గా మాట్లాడాను. దాంపత్య జీవితానికి కావలసినవన్నీ ఉన్నప్పుడు కీర్తిదాహం దేముందులే, అది ఎప్పటికీ ఉంటుందా అనుకున్నాం. కానీ నీది కీర్తిదాహం కాదు, ఈర్ష్య. ఈర్ష్యను మించిన జబ్బు ఇంకా పుట్టలేదు అన్నాడు భరద్వాజ. ఈర్ష్య? నాకెందుకు ఈర్ష్య? అతనిలోని ఈగో గయ్యమంది.
ఎందుకా? ఆమె రచయిత్రిగా ఎదిగింది. కొడుకులు చేతులు ముడుచుకు కూర్చున్నా, భర్త సపోర్ట్ లేకున్నా, తండ్రి జ్ఞాపకంగా సమాధి కట్టించుకుని ఆడపిల్ల అయినా అనుకున్నది సాధించింది అన్న పేరు తెచ్చుకుంది. ఇది చాలదా నీలో ఉండే అసూయకి ఈర్ష్యకి ఆజ్యం పోయడానికి? అన్నాడు భరద్వాజ. మాస్టారు, మీరు నన్ను అవమానిస్తున్నారు. అవమానించడం కాదు, అభిమానిస్తున్నాను. నువ్వంటే అభిమానం నాకు. అందుకే నేను ఎక్కవలసిన బస్సు వెళ్ళిపోతున్నా నీ పక్కనే కూర్చుని మాట్లాడుతున్నాను అన్నాడాయన. భరద్వాజ కళ్ళలోకి చూశాడు జయంత్. అతని చూపులు ఒక్క క్షణం దేన్నో వెతుకుతున్నాయి. జయంత్ చేతి మీద చెయ్యి పెట్టి ఆప్యాయంగా నిమిరాడు భరద్వాజ. నీలో ఉండే మైనస్ ఏంటో నీకు తెలియడం లేదు జయంత్. పెద్దవాడిని, ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. డబ్బొక్కటే ప్రధానాంశం కాదు జీవితంలో. భార్య మీద అసూయ పడుతూ నువ్వు ఎంత సంపాదించి ఏం లాభం? ఆమెను కూడా ఎదగని. ఆమె కూడా మనిషేగా. ఈర్ష్య ఎందుకు? నాకు ఈర్ష్య లేదు మాస్టారు. నేనేమైనా చిన్నపిల్లాడినా? నీకుండేదే ఈర్ష్య. చూడు జయంత్, ఈర్ష్య అసూయలెప్పుడూ వినాశహేతువులు. ఇది ఎవరిలో ఉన్నా వారి నాశనాన్ని వారు కోరి తెచ్చుకున్నట్టే. వాళ్ళెప్పుడూ చెడునే వెతుకుతారు. ఎక్కడ మంచి గుణం కనబడినా అక్కడ తప్పులు వెతుక్కుంటూ కూర్చుంటారు. కుళ్ళు, కడుపు మంట, ఓర్వలేనితనం ఇవన్నీ అసూయ, ఈర్ష్య వల్లనే వస్తాయి. నిత్యం దుఃఖించేది కూడా ఈర్ష్య వల్లనే. నిద్ర రాకపోవడం కూడా ఈర్ష్య వల్లనే. ఇతరుల పనిని ఆటంకపరిచి గెలవాలనుకునేది కూడా ఈర్ష్య వల్లనే. ఆ గెలుపు నిరర్థకం అన్నారు మాస్టారు. జయంత్ మాట్లాడలేదు. ఈర్ష్యకు సంబంధించిన ఉదాహరణలు పురాణాలలో, చరిత్రలో చాలా ఉన్నాయి. నీకో చిన్న ఉదాహరణ చెప్పి నేను దిగిపోతాను. ఎందుకంటే ఎక్కువసేపు నేను ఇలాగే కూర్చుంటే నీ పనులాగిపోతాయి. నేను కూడా మా ఊరు వెళ్ళాలిగా. ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు జయంత్. భరద్వాజ చెప్పడం మొదలుపెట్టాడు. మేరు పర్వతం పర్వతాలలోకెల్లా ఎత్తైనది. దాని ఎత్తును చూసి భరించలేక ఈర్ష్యతో వింధ్య పర్వతం కూడా దానికంటే ఎత్తుగా ఎదిగి సూర్యుని గమనాన్ని అడ్డగించసాగింది. దాంతో రాత్రింబవళ్ళు సక్రమంగా రాక వేద విధులకు ఆటంకం కలగసాగింది. అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్యమునిని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి అగస్త్యుడు తన భార్యతో కలిసి వింధ్య పర్వతం దగ్గరకొచ్చి తాము దక్షిణ దిశగా వెళుతున్నామని, అంత పెద్ద పర్వతాన్ని ఎక్కి దిగలేమని, దాని ఎత్తును తగ్గించుకోమని కోరారు. మహర్షులంటే భక్తి ప్రపత్తులు గల వింధ్యుడు తక్షణమే తన ఎత్తును ఉపసంహరించుకుని వెంటనే వారు నడిచి వెళ్లడానికి వీలుగా దారి ఇచ్చాడు. తర్వాత అగస్త్యుడు తాము మరలా ఉత్తర దిశగా వస్తామని, అప్పటిదాకా అలాగే ఉండమని చెప్పాడు. కానీ తిరిగి రానేలేదు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ పర్వతం అలాగే ఉంది. కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈర్ష్యతో రగిలిపోయే వారి పరిస్థితి ఎప్పటికీ ఇంతే. పెద్దవాడిని, నేను చెప్పేది చెప్పాను అంటూ ఆగి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. చూడు జయంత్, కష్టపడనిదే ఏదీ రాదు. నీ భార్య నిత్యం విసుగు, విరామం లేకుండా అక్షరాల తపస్సు చేస్తోంది. తనను ఒకవైపు దిగులు, యాంత్రికత, ఒంటరితనం వేధిస్తున్నా స్థితప్రజ్ఞతతో సాగుతూ ఉంది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నావా? కేవలం మానసిక శక్తి. ఆమె కూడా ఆమె సాహితీ ప్రయాణంలో ఎన్నో కష్టనష్టాలను, ప్రశంసలను, విమర్శలను, సత్కారాలను, చీత్కారాలను, పరాజయాలను, విజయాలను చవిచూసింది. అయినా తట్టుకుని నిలబడింది. అదెలా సాధ్యమంటే అది కూడా మానసిక బలమే. అలాంటి బలం రావాలంటే ప్రతిదీ పాజిటివ్గా ఆలోచిస్తూ పోవడమే అంటూ కారు డోర్ ఆయనే తీసుకుని కారు దిగి బస్సు వైపు నడిచాడు. ఆయన ఎక్కవలసిన బస్సు ఆగి ఉండడంతో ఎక్కి కూర్చున్నాడు. జయంత్ వెళ్లాల్సిన పని దగ్గరకు వెళ్ళలేదు. నేరుగా ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళినవాడు తల్లితో గాని భార్యతో గాని మాట్లాడలేదు. పైగా అది అతని ఇంటికి వెళ్లాల్సిన సమయం కూడా కాదు. ముఖం కూడా ఏదోగా ఉంది. శ్రీలతమ్మ, సంలేఖ చూస్తుండగానే మెట్లెక్కి పైన ఉన్న గదిలోకి వెళ్ళాడు. వెంటనే తలుపు పెట్టుకున్నాడు. ఆ గది చాలా కాలంగా వాడకంలో లేదు. అందుకే ఎంతో కాలంగా మూసి ఉన్న ఆ గదిలోకి కొడుకు వెళ్లడం శ్రీలతమ్మకు ఇష్టం లేదు. ఇదేదో జరగరానిది జరగడానికి చిహ్నమే అన్నట్టు అనుమానపడింది, భయపడింది. జయంత్ ఎప్పుడైనా ఆఫీస్కు వెళితే మళ్ళీ సాయంత్రమే ఇంటికొస్తాడు. కానీ ఇలా మధ్యలో ఎప్పుడూ రాడు. ఏదైనా మరిచిపోవడం కూడా ఉండదు.
ఈరోజు ఇలా ఎందుకొచ్చాడో సంలేఖకు అర్థం కాక, జయంత్ ఏమైనా చెప్పాడా అత్తయ్య? పైన గదిలోకి వెళ్తున్నాడు అని అడిగింది. ఆమె భయంగా చూస్తూ, నాకేం చెప్పలేదు. అసలు వాడి చేష్టలు కూడా ఈ మధ్యన అదో రకంగా ఉంటున్నాయి. నీతో ఏమైనా చెప్పాడా అంది. చెప్పలేదత్తయ్య. అయినా ఆయన వెళ్ళింది పైన గదిలోకేగా, వస్తారులే అంటూ తన గదిలోకి వెళ్ళబోయింది సంలేఖ. సంలేఖ చేతిని పట్టి ఆపుతూ, నీకా గది గురించి తెలిస్తే ఇలా మాట్లాడవు అంది శ్రీలతమ్మ. గది గురించి తెలిసేదే ఉంటుందత్తయ్య, గదేగా. ఆ గది గురించి పెద్ద కథే ఉంది లేక. కథ అనగానే ఆసక్తి కలిగింది సంలేఖలో. ఆమెకిప్పుడు అర్జెంటుగా ఓ కథ కావాలి. ఏది రాయాలన్నా కొత్తదనం కనిపించక ఆగుతోంది. అత్తగారు చెప్పే కథలో చిన్న స్పార్క్ కనిపించినా దాన్ని తన నవలలో ఏదో ఒక మూలన వాడుకోవచ్చని. ఏంటా కథ అత్తయ్యా? ఆసక్తిగా అడిగింది సంలేఖ. నేను చెప్పే కథను వింటే నువ్వింత ఖుషీగా ఉండలేవు. అందుకే వాణ్ణి కిందికి రాని, అప్పుడు చెబుతాను అంది. శ్రీలతమ్మ కొడుకు గురించే భయపడుతోంది. ఆ భయం మామూలుగా లేదు. ఆమె శరీరాన్ని లోలోన వణికిస్తోంది. చెప్పండి అత్తయ్యా, మీరు చెప్పకపోతే నాకు టెన్షన్ పెరిగేలా ఉంది. పైకి వెళ్ళింది నా భర్త కాబట్టి మీరు ఆలస్యం చేసే కొద్దీ నాకు కూడా భయంగా ఉంది. నువ్వేం భయపడకు అంటూనే ఆమె భయపడింది. మీరెందుకంత భయపడుతున్నారు? అసలు ఆ గదిలో ఏముంది? ఎంత అడిగినా చెప్పరేంటత్తయ్యా? ఈసారి గట్టిగా అడిగింది సంలేఖ. చెబితే నువ్వు భయపడతావు. కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. అత్తయ్యా ప్లీజ్ చెప్పండి, లేదంటే నన్నైనా పైకి వెళ్ళనివ్వండి. నువ్వు వెళ్ళొద్దు, నేను చెబుతాను అంది శ్రీలతమ్మ. చెప్పకపోతే కోడలెక్కడ ఆ గదిలోకి వెళుతుందో అని చెప్పడం ప్రారంభించింది. ఈ ఇల్లు మా నాన్నగారు స్వయంగా కట్టుకున్నది. ఆయనకు నేనొక్కదాన్నే. నాకన్నా ముందు కానీ నా తర్వాత కానీ పిల్లలు లేరు. నన్ను గారాబంగా పెంచుకుని పెళ్లి చేశారు. రజిత పుట్టాక మా నాన్నగారు చనిపోయారు అంది. మరి మీ అమ్మగారు అడిగింది సంలేఖ. అమ్మ నా చిన్నప్పుడే పోయారు. కానీ మా నాన్నగారు చనిపోయే ముందు మా నాన్నగారి తమ్ముడి భార్య నా దగ్గరకొచ్చి, నువ్వు చిన్నదానివి శ్రీలత, నీకేం తెలీదు. మీ ఇంట్లో మీ నాన్న చనిపోకూడదు. చనిపోయే ముందు ఆయన్నెటైనా పంపించు. ఆడపిల్ల ఇంట్లో తండ్రి చనిపోతే అరిష్టం అంది. అప్పుడు నాకేం తోచలేదు. ఏదైనా హాస్పిటల్లో చేర్పించి చనిపోయేంత వరకు అక్కడే ఉంచుదామా అంటే అంత సీరియస్ కండిషన్లో ఆయన లేడు. ఆమె అలా చెప్పినందువల్లనో ఏమో ఆయన ఏ క్షణంలో చనిపోతాడో నాకు అరిష్టం చుట్టుకుంటుందేమో అని భయపడ్డాను అంది. భయపడి ఆయన్ని ఎటైనా పంపించారా అత్తయ్య? అయినా ఆయన కష్టపడి కట్టుకున్న ఇంట్లో చనిపోకుండా ఎటో వెళ్ళి చనిపోవడమేంటి? అందుకేనేమో కడుపులో ఉండేది ఆడపిల్లని తెలియగానే అబార్షన్ చేయించుకోవాలని చూస్తున్నారు కొందరు. మీ చిన్నాన్న భార్య ఇప్పుడుందా? ఆవిడ్ని నేను చూడాలి అంది సంలేఖ. లేదు, చనిపోయింది. బ్రతికిపోయిందిలేండి. లేకుంటే అలాంటి సలహా మీకు ఇచ్చినందుకు చంపలేసుకునేదాకా వదిలేదాన్ని కాదు. ఆవిడ పెద్దదైనా పర్వాలేదు. అలాంటి వాళ్ల వల్లనే తండ్రి కూతురు మధ్యన ఉండే అనుబంధాల పట్ల నమ్మకాలు పోతున్నాయి. మరి ఆవిడ మాటలు విని మీ నాన్నగారిని ఎటైనా పంపించి వేశారా అడిగింది సంలేఖ. పంపలేదు. పంపలేదా? పంపలేదు లేక. ఎందుకంటే అసలే మా నాన్నగారికి పౌరుషం ఎక్కువ. మా ఇద్దరి సంభాషణ ఆయనకు తెలిస్తే ఈ ఇంటిని ఏ ఆశ్రమానికో రాసిచ్చి నన్ను బయటకు గెంటెయ్యగలడు. అందుకే ఇది ఆయనకు తెలియనివ్వకుండా అంతవరకు మాతో కలిసి ఉన్న మా నాన్నగారి పడకను పైన గదిలోకి మార్పించాను. ఇక్కడైతేనే నీకు సౌకర్యంగా ఉంటుంది నాన్న అన్నాను. ఆయన సరే అన్నారు. ఆ గదిలోకి వెళ్ళిన కొద్ది రోజులకే చనిపోయాడు. చనిపోయే ముందు డబ్బు గురించి కానీ మా అమ్మగారి నగల గురించి కానీ నాతో చెప్పలేదు. అంతా ఆ గదిలోనే దాచి ఉంటాడని నా అనుమానం. అందుకే ఒకరోజు రజతను ఉయ్యాల్లో వేసి జయంతిని ఎత్తుకుని ఆ గదిలోకి వెళ్ళాను. వాడినో చోట కూర్చోబెట్టి సాయంత్రం వరకు వెతికాను. ఎంత వెతికినా ఏం దొరకలేదు. కానీ నేను వెతుకుతున్నంతసేపు ఆ గదిలో చిన్న చిన్న శబ్దాలు నాకు వినిపించాయి. ముందు నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత గదిలో ఉన్న సామాన్లు వాటంతటవే కదలడం నేను గమనించాను. నాకు భయం పుట్టింది. వెంటనే జయంతినెత్తుకుని మెరుపులా కిందికి దిగాను. ఆ తర్వాత కొంతకాలం మేమంతా కోయంబత్తూరు వెళ్ళాం. అక్కడే ఉన్నాం. మా పిల్లలు అక్కడే పెద్దవాళ్ళయ్యారు. జయంత్కి ఇక్కడ ఉద్యోగం రావడంతో తిరిగి హైదరాబాద్కు వచ్చాం. వచ్చాక కూడా ఆ గదిలోకి వెళ్ళలేదు. మొన్ననే జయంత్తో చెప్పాను. నాకిప్పటికీ సందేహంగానే ఉంది జయంత్. తాతయ్య ఆ గదిలో ఎక్కడో ఒక చోట
గుంట లాంటిది తవ్వి బంగారం డబ్బు దాచి ఉంటాడు అని. చెప్పినప్పుడు విన్నాడే కానీ ఆ గదిలోకి వెళతానని నాతో చెప్పలేదు. చెప్పి ఉంటే ఇలా ఒంటరిగా వెళ్ళనిచ్చేదాన్ని కాదు అంది శ్రీలతమ్మ. ఇలాంటి చోటుకు ఒంటరిగానే వెళ్ళాలత్తయ్యా. నలుగురిని వెంటేసుకుని వెళితే తాతయ్య దాచిన సొమ్ము ఎంత ఉండేది అందరికీ తెలిసిపోతుంది. బావగారికి ఆడపడుచుకు వాటాలు ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మనతో కూడా చెప్పకుండా రహస్యంగా వెళ్ళాడేమో జయంత్ అంది సంలేఖ. ఆ అంటూ ఆశ్చర్యపోయింది శ్రీలతమ్మ. సరే అత్తయ్య, నేను వెళ్ళి రాసుకుంటాను. ఆయన వెళ్ళిన పని పూర్తయ్యాక వస్తారులే అంది. చేయి పట్టి వెంటనే ఆపింది శ్రీలతమ్మ. వాడు నాతో చెప్పకుండా ఆ గదిలోకి వెళ్ళి తప్పు చేశాడు లేక అంది బాధపడుతూ. తప్పే ఉందత్తయ్య, డబ్బెవరికి చేదు? ఆయనకి ఇప్పుడు ఆ డబ్బుతో కూడా చాలా అవసరం ఉంది. అప్పుడంటే ఏదో చిన్నపిల్లాడు, ఇప్పుడు దాని అంతు చూడందే వట్టి చేతులతో కిందికి దిగడు. ఈ డబ్బుతో ఈసారి ఏ బ్రాండ్ కారు కొంటాడో. కార్ల మీద ఆయనకున్న మోజు మనకు తెలియంది కాదుగా అంది. నాకు తెలుసు లేక, కానీ చనిపోయిన వాళ్ల సొమ్ము చుట్టూ వాళ్ళ ఆత్మ పాములా పెనవేసుకుని ఉంటుందట. ఎవరు దాన్ని తగిలినా ఏదో ఒక రూపంలో కాటు వేస్తుందట. వేరే వాళ్ళు తగిలితే అలాంటి ప్రమాదం ఉంటుందేమో అత్తయ్య, కానీ సొంత మనవడు తగిలితే ఉండదులేండి. అలా ఉంటే ఇంతమంది కోటీశ్వర్ల మనవళ్ళు కోటీశ్వర్లుగా ఎందుకుంటారు? రైల్వే స్టేషన్ల దగ్గర ఫుట్పాత్ల మీద ఉండేవాళ్ళుగా అంది సంలేఖ. శ్రీలతమ్మ ముఖాన్ని దోసిట్లో దాచుకుని, ఆ కోట్లు లేకపోయినా పర్వాలేదు లేక, నా కొడుకు నాకుంటే చాలు. డబ్బు మహా చెడ్డది. వాడా పిచ్చిలో పడి అక్కడ ఉంటే ఆ గదిలో ఉండే ఆత్మలు వాడిని తొక్కేస్తాయి అంది. సంలేఖ కళ్ళు పెద్దవి చేసి, ఆ గదిలో తాతయ్య గారి ఆత్మ కాక ఇంకా వేరే ఆత్మలు కూడా ఉంటాయా అంది. ఉంటాయి లేక, నిజానికి వేరే ఆత్మలన్నీ ఏకమై తాతయ్య ఆత్మను ఎప్పుడో వెళ్ళగొట్టి ఉంటాయి. అప్పుడు వణికింది సంలేఖ. అందంగా ఉన్న జయంత్ చుట్టూ ఆ ఆత్మలన్నీ చేరి కెవ్వుకేక పాట పాడుతున్నట్టే అనిపించింది. ఇప్పుడెలా అత్తయ్యా? సమయానికి మామయ్య గారు కూడా లేరు అంటూ భయపడింది సంలేఖ. ఆయన లేకపోవడమే మంచిదైందిలే. ఉంటే మాత్రం డబ్బు రహస్యం చెప్పకుండా వెళ్ళిన మా నాన్నగారిని తెగ తిట్టేవారు. నాకెందుకో మా నాన్నను ఎవరేమన్నా బాధగా ఉంటుంది అంది. ఆమె మొన్నటి వరకు సంలేఖ తండ్రి రాఘవరాయుడిని తిట్టిన తిట్లన్నీ అప్పుడే మరిచిపోయింది. ఆ మధ్యన సంలేఖ ఆత్మలు ప్రేతాత్మలు ఉన్నట్టు ఒక పుస్తకంలో చదివింది. అందుకే భూతవైద్యుల్ని పిలిపించండి అత్తయ్యా అంది వెంటనే. ఇవాళ రేపు భూతవైద్యుల్ని నమ్మేట్టు లేదు లేక, నీలాంటి వయసులో ఉన్న ఆడవాళ్లను చూస్తే ఏవో మంత్రాలు మాయలు చేసి వాళ్ల వశం చేసుకుంటారట. మామయ్య గారు వచ్చాక పిలిపిద్దాం, కాస్త ఆగు అంది. మరప్పటి వరకు జయంత్ ఆ ఆత్మల లోకంలో ఉండాల్సిందేనా? ఆయనకేవైనా అయితే ఎలా అత్తయ్యా అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. అంతలో వాళ్ళిద్దరూ ఉలిక్కి పడేలా ఆ గదిలో నుండి చిన్న శబ్దం వినిపించింది. ఆయనేదో తవ్వుతున్నట్టుంది, అదే ఆ శబ్దం అంటూ పైకి చూసింది సంలేఖ. నువ్వు కళ్ళు చెవులు మూసుకుని కూర్చోలేక, లేదంటే భయపడతావు అంటూ అంతవరకు సంలేఖలో లేని భయాన్ని పుట్టించింది శ్రీలతమ్మ. చేతులతో చెవులు మూసుకుని కళ్ళు కూడా మూసుకుంది సంలేఖ. ఈ లోపలే భళ్ళున తలుపు తెరుచుకుని బయటకొచ్చాడు జయంత్. అతడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతను ఒక్కో మెట్టు దిగుతుంటే శ్రీలతమ్మ ఆత్రంగా 4 మెట్లు పైకెక్కి, డబ్బు నగలు ఏమైనా దొరికాయా జయంత్ అంది. అతను మాట్లాడలేదు. నేరుగా అతని గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకున్నాడు. అప్పుడు కళ్ళు తెరిచింది సంలేఖ. ఆమెకేం అర్థం కాలేదు. 1 గంట తర్వాత తలుపు తీసి బయటకెళ్ళిపోయాడు జయంత్. జయంత్ బయటకెళ్ళాక, నీతో ఏమైనా చెప్పాడా లేక అంది శ్రీలతమ్మ. మీరు ఇక్కడే ఉన్నారుగా అత్తయ్య, నాతో ఏం చెప్పారు? మరీ అంత గాభరా అయితే ఎలా అంది సంలేఖ. వాడికేదో దొరికే ఉంటుంది లేక, బ్యాంకులో దాచుకోవడానికి బయటకెళ్ళాడు అంది. భర్తంటే తొలిసారిగా అసహ్యం పుట్టింది సంలేఖకి. శ్రీలతమ్మ ఏం మాట్లాడకుండా వెళ్ళి తన బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంది. కొన్ని గంటలు గడిచాక ఇంటికొచ్చాడు జయంత్. అతనిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఆ గదిలో ఏం దొరికిందో ఏమో, ఏం మాట్లాడినా చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు. రాత్రికి భోజనాలయ్యాక భర్తతో చాలాసేపు మాట్లాడింది సంలేఖ. ఆమె మాట్లాడేది అతనికి అర్థం కావడం లేదు, అతను మాట్లాడేది ఆమెకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోయినా ఆమెను ఏమాత్రం విసుక్కోకుండా చాలా కూల్గా చూస్తూ, పడుకోలేక అన్నాడు. అతను కూడా పడుకున్నాడు. అంత డబ్బు మహిమ లేకుంటే ఈ జయంత్ ఏంటి
ఇంత ప్రశాంతంగా కనిపించడమేంటి అని మనసులో అనుకుంది సంలేఖ. అంతవరకు జయంత్ వైపు తిరిగి పడుకుని ఉన్న ఆమె వెంటనే పక్కకు తిరిగి పడుకుంది. తెల్లవారి 6 లోపలే నిద్రలేచింది సంలేఖ. ఆమె ఎప్పుడైనా అలాగే నిద్రలేస్తుంది. జయంత్ మాత్రం ఆఫీస్కెళ్లే ముందు నిద్రలేచి ఎవరో తరుముతున్నట్టు పనులన్నీ ముగించుకుని హడావిడిగా ఆఫీస్కెళ్తాడు. కానీ ఈరోజు జయంత్ బెడ్ మీద లేడు. అనుమానం వచ్చి అత్తగారిని అడిగింది. అతని చేయి పైకి చూపించి, జయంత్ 4:30కే ఆ గదిలోకి వెళ్ళాడు లేక, నేను ఎంత వద్దని చెప్పినా అక్కడ ఆత్మల్లేవు, ఏం లేవు, చాలా ప్రశాంతంగా ఉందక్కడ అంటూ వెళ్ళాడు అని బావురుమంది కొడుకు ప్రవర్తనను గుర్తు చేసుకుంటూ. అనవసరంగా అత్తగారిని ఏడిపించానే అని మనసులో అనుకుని తన పని తను చేసుకుంటూ ఉండిపోయింది సంలేఖ. జయంత్ ఆ రోజే కాదు, రోజూ అలాగే ఆ గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకుని 1 గంట గడిచాక బయటకొస్తున్నాడు. ప్రశాంతంగా స్నానం చేసి టిఫిన్ తిని ఆఫీస్కెళ్తున్నాడు. అది చూసి శ్రీలతమ్మ, సంలేఖ అతనికి రోజూ ఆ గదిలో కొంత డబ్బు దొరుకుతుందని దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో వేసుకుంటున్నాడు అని అనుకున్నారు. ఒకరోజు అదే అన్నారు జయంత్తో. జయంత్ నవ్వి, నాకు నిజంగానే ఆ గదిలో సంపద దొరికింది, మీరనుకునే సంపద లాంటిది కాదు అన్నాడు. మరింకేంటి అన్నారిద్దరూ ఒకేసారి. అసలు నేను ఆ గదిలోకి ఏ ఉద్దేశంతో వెళ్ళానో తెలిస్తే మీ ఇద్దరిలా ఉండరు, గుండాగి చస్తారు అన్నాడు. వాళ్లకేం అర్థం కాక దడ పుట్టింది. భయంతో గుండెల మీద చేతులు వేసుకుని చూస్తున్నారు. భయపడకండి, ఇప్పుడు నేను ఆ గదిలోకి వెళ్ళకముందున్న జయంత్ని కాదు. అతనెప్పుడో పాము కుబుసాన్ని విడిచి వెళ్ళినట్టు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఈ జయంత్కి చావాలన్న ఆలోచన ఇంకెప్పుడూ రాదు. ఎందుకంటే ప్రతిరోజు ఆ గదిలోకి వెళ్ళి నూతన శక్తిని సంతరించుకుంటున్నాడు అన్నాడు. చావడమా? ఇద్దరూ ఒకేసారి ఉలిక్కి పడ్డారు. కొద్దిగా తేరుకుని, చావాల్సిన కర్మ నీకేం పట్టిందిరా? నువ్వు ఆ గదిలోకి వెళ్ళింది డబ్బు కోసం కాదా అడిగింది శ్రీలతమ్మ. డబ్బు కోసమా? డబ్బు కోసం కాదు, నాకుండే ఈ డబ్బు చాలు. డబ్బు ప్రసక్తి ఇంకెప్పుడూ నా దగ్గర తీసుకురాకు అన్నాడు. మరి ఎందుకు చావాలనుకున్నావో చెప్పరా అంది కోపంగా. తల్లి ఆగ్రహం అతనికి తెలియంది కాదు. ఎందుకంటే నేను ఉండాల్సిన రీతిలో లేను కాబట్టి. ఇక ఎంతకాలం ఉన్నా ఇంతే. సంలేఖను ఇంకా బాధ పెడతాను, భయపెడతాను. ఏదో ఒక విధంగా టార్చర్ పెట్టి ఎదగకుండా చేస్తాను. ఇంటికే పరిమితం చేస్తాను. జయంత్ భార్యగా తప్ప ఆమెకు ఇంకే గుర్తింపు రాకుండా చేస్తాను. ఎన్ని రోజులు బ్రతికినా నేను చెయ్యగలిగింది ఇంతే. కానీ నేను చేస్తున్నది తప్పు. సంలేఖలాగా అక్షర తపస్సు చేస్తున్న వాళ్ళు అరుదు. తమను తాము మానసికంగా తవ్వుకుంటూ అక్షర సృష్టి చేసేవాళ్ళు కూడా తక్కువే. వాళ్ళు జిల్లాకు ఒక్కరో, రాష్ట్రానికి ఒక్కరో, దేశానికి ఒక్కరో అన్నట్టు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్లలో కూడా ఒక్కో తరానికి కొందరే గుర్తింపును తెచ్చుకుని చరిత్రలో నిలబడిపోతారు. అలాంటి రంగానికి చెందిన నా భార్యను కేవలం భర్తనన్న ఒకే ఒక్క కారణంతో, 3 పూటలా తిండి పెడుతున్నానన్న అహంకారంతో, అధికారంతో గుప్పెట్లో పెట్టుకోవాలని చూశాను. కానీ గుప్పెట్లో నిలిచేవి కొన్నే ఉంటాయి. సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించగలమా? ఆ తేజస్సును ఆపగలమా? తెలుసో తెలియకో నేను అదే చెయ్యాలనుకున్నాను. భరద్వాజ గారు చెప్పడం వల్లనే నేను చేస్తున్న పని ఈర్ష్యతో కూడుకున్నదని తెలిసింది అన్నాడు జయంత్. అంతవరకు ఆల్చిప్పల్లాంటి రెప్పల్ని ఆర్పుతూ ఆశ్చర్యపోతూ వింటున్న సంలేఖ, మాస్టర్ మీకు కలిశారా అని అడిగింది. కలిశారు. నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో నాకు అర్థమయ్యేలా వివరించారు. ఆ స్థితిలో నుంచి బయటపడలేనేమోనన్న భయంతో మీకెవరికీ తెలియకుండా ఆ గదిలోకి వెళ్ళాను. పిరికివాడిలా మారి నన్ను నేను అంతం చేసుకోవాలనుకున్నాను. ఆ క్షణాలు చాలా ఉద్వేగభరితమైనవి. భయం, భయం, భయం. నా చుట్టూ భయం తప్ప ఇంకేం లేదు. పిరికితనం, నిస్సత్తువ తప్ప ఇంకేం లేవు. అప్పుడే ఆ క్షణంలో ఏదో జ్ఞాపకం నా తల మీద త్రిశూలంతో తట్టినట్టయింది. అంతరాంతరాల్లో నుంచి ఏదో జ్వాల ఉప్పొంగినట్టయింది. మధురంగా మనసును ఆవరించినట్టయింది. అదే ఓంకారనాదం. ఆ ఓంకారనాదం తొలిసారిగా నేను ఆదిపురిలోకి అడుగుపెట్టినప్పుడు ఓ గుడిలో నుంచి వినిపించింది. ఆ జ్ఞాపకమే నన్ను చావాలన్న ఆలోచన నుండి బయటకు లాగింది. అసలు అమృతంతో పాటే హాలాహలం పుట్టినట్టు ప్రేమతో పాటే ఈర్ష్య, ద్వేషాలు పుట్టుకొస్తాయట. దాని ఉత్పత్తి కారకమైన లవ్ హార్మోన్ను అదుపులో ఉంచితే ఎవరి జీవితమైనా సాఫీగా సాగిపోతుందట. అది ధ్యానంతోనే సాధ్యమవుతుందని విన్నాను.
వెంటనే పద్మాసనం వేసుకుని ఆ గది మధ్యలో కూర్చున్నానే కానీ నిలకడగా కూర్చోలేకపోయాను. చాలాసేపు ప్రయత్నించి చివరికి కళ్ళు మూసుకున్నాను. ధ్యానం అంటే మనసుకు సంబంధించిన అన్ని విషయాలను ఖాళీ చెయ్యడం. జ్ఞాపకాలు, ఊహలు, ఆలోచనలు, కోరికలు, అంచనాలు, ఆవిష్కారాలు, మూడ్స్ వీటన్నిటి నుండి బయటపడాలి. అప్పుడే ఎవరిని వాళ్ళని చూసుకోగలుగుతాం. స్వచ్ఛమైన చైతన్యాన్ని చూడగలుగుతాం. అనంతమైన ఆకాశంగా మారతాం. రహస్యం నిండిన కాంతిని చూడగలుగుతాం. అతి రహస్యమైన విషయం కేవలం చిన్న మంట మాత్రమే. సమస్త జీవితం దాని మీదనే ఆధారపడి ఉంది. అదే కాంతి నాలో కూడా మండుతోంది. అతి సాధన మీద పొగలేని మంటను అందుకున్నాను. అప్పటి నుండి ప్రతి క్షణం నాకు వజ్రంలా అనిపించింది. ఈర్ష్యలేని ప్రపంచాన్ని చూడగలిగాను. నన్ను బట్టే నేను చూసే ప్రపంచం నాకు కనిపిస్తుందన్న సత్యాన్ని తెలుసుకున్నాను అన్నాడు జయంత్. అతని ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. శ్రీలతమ్మ కొడుకు దగ్గరకు వెళ్ళి గబుక్కున అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. జయంత్ తల్లి భుజాల చుట్టూ చెయ్యి వేసి, అమ్మా, ఆ గది నాకిచ్చిన సంపద ఎలాంటిదంటే వచ్చే కొద్దీ మనల్ని మనం నమ్మలేనిది కాదు, వచ్చాక ఎవరినీ నమ్మకుండా చేసేది కాదు, స్వచ్ఛమైనది, పవిత్రమైనది అన్నాడు. ఇంకో చేత్తో సంలేఖను దగ్గరకు తీసుకుని, లేఖ, నువ్వొక ప్రవాహానివి. ఎక్కడ ఎవరికి ఏ హాని చెయ్యకుండా ప్రవహించు. నీ అక్షరాల్లో ఆర్తి ఉంది, చదివించే శక్తి ఉంది. అందుకే నీ నవలలను పాఠకులు తమ హృదయాలకు హత్తుకుంటున్నారు. ఎప్పటికీ ఇలాగే కాలాన్ని తట్టుకుని నిలబడే నవలలను రాయి. నా నుండి నీకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. మా అమ్మ కానీ ఇంట్లో వాళ్ళు కానీ అందరూ నీ వైపే ఉంటారు. గర్వంగా ఫీల్ అవుతారు. ఏమ్మా, అవును కదా అన్నాడు. అవును జయంత్, నా కోడలు రాస్తున్న రాతలు చాలామందిని మారుస్తున్నాయి, మంచి పేరు తెస్తున్నాయి. అందుకే నా సపోర్ట్ ఎప్పుడూ నా కోడలికి ఉంటుంది. నన్ను చూసి నాలాంటి అత్తలు సంలేఖ లాంటి వాళ్లను ఇబ్బంది పెట్టకుంటే చాలనుకుంటున్నాను అంది శ్రీలతమ్మ. విన్నావుగా, అందుకే చెబుతున్నాను. ఇక నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, అదిగో అక్కడ ఆ కుర్చీలో కూర్చుని రోజు నువ్వు రాసుకోవాలి. నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అంటూ తల్లిని వదిలి సంలేఖను తీసుకుని ఆమె రాసుకునే కుర్చీ దగ్గరకు వెళ్ళబోయాడు. ఆమె వెళ్ళలేదు. క్షణకాలం అతని కళ్ళలోకి చూసి, జయంత్, నువ్వు కొంచెం ఇలా వస్తావా అంటూ అతన్ని పక్కకు తీసుకెళ్ళింది. ఏంటి లేఖ, చెప్పు అన్నాడు జయంత్. నాలాంటి వాళ్లకో కుర్చీ చూపించి ఇక్కడ కూర్చుని రాసుకో అని చెప్పే భర్తలు ఎందరున్నారో నాకు తెలియదు. అసలు చాలామంది తమ భార్యలు ఏం రాస్తున్నారో, ఏ పొజిషన్లో ఉన్నారో కూడా తెలియదని నేను అనుకుంటున్నాను. తెలిస్తే నీలాగే ఉంటారేమో. ఎందుకంటే నాకు నిన్ను చూసిన అనుభవం ఉందిగా. అందుకే నువ్విప్పుడు మారాను అనగానే నేనెలా నమ్మాలి అంది. నమ్మాలి లేక, ఎందుకిలా సందేహిస్తున్నావు? ఎందుకంటే నేను రాసేది కవితలు కాదు, కథలు కాదు, నవలలు. అది నాకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చెబుతున్నావు అన్నాడు జయంత్. ఎందుకంటే నవల అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ జయంత్. దాన్ని మొదలు పెడితే ఒక్క రోజులో పూర్తి కాదు. రోజులు, వారాలు, నెలలు కావాలి. గంటలు గంటలు కూర్చుని రాయాలి. రాత్రి పగలు అన్న తేడా ఉండదు. నా సమయం మొత్తం అందులోని పాత్రల ఎమోషన్స్తోనే గడిచిపోతుంది. నేను నా పర్సనల్ చూసుకుంటూ దేన్ని మిస్ కాకుండా ఉండాలంటే ఒక్క అక్షరం కూడా రాయలేను. ఇదంతా ఇప్పుడే బాగా ఆలోచించి చెప్పు. ఆలోచించాలి లేక, నువ్వు మన పెళ్లికి ముందు నుండే రచయిత్రివి. అయినా మన పెళ్ళయ్యాక నన్ను ఏ రోజూ నిర్లక్ష్యం చెయ్యలేదు. నేనే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇక నిన్నుగానే చూస్తాను. నీలాగే నిన్ను ఉండనిస్తాను. సరేనా? థ్యాంక్ యూ జయంత్. కానీ నా కుర్చీ దగ్గరకు నేను వెళ్ళగలను, నువ్వు తీసుకెళ్ళనవసరం లేదు అంటూ అతని చెయ్యి పట్టుకుంది. జయంత్కి ఆమె చేతి స్పర్శ అపూర్వంగా ఉంది. అతనిలోని అణువణువును ఉత్తేజాన్ని నింపేలా ఉంది. మనసంతా ఉల్లాసంగా హాయిగా ఉంది. ఈ జన్మకిది చాలు దేవుడా అనుకున్నాడు మనసులో. జ్ఞాపకం, శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఇంతటితో ముగిసిందండి. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఈ నవల మీద, ఆడియో మీద తప్పకుండా మీ కమెంట్స్ నాకు తెలియజేస్తారు కదూ. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.